నమస్తే, రామ్ రామ్. నిన్న చెప్పినా కదా బాగా తిరిగి అలసిపోయినా అని చెప్పేసి. నిన్న నైట్ నుంచి వెళ్ళి ఐ కెన్ ఫీల్ సిక్ అయినట్టు అనిపించింది. సో అందుకే ఇవాళ కూడా చాలా లేట్గా లేచి 11 o'clock 10:30కి అట్లా లేచిన అండ్ 11 o'clockకే రెడీ అయ్యి బయటికి వచ్చేసిన. లోపల నుంచి ఎనర్జీ లేదు కానీ తెచ్చుకోవాలి. ఇంత దూరం వచ్చి తిరగకపోతే మళ్ళీ రిగ్రెట్ ఫీలింగ్ ఎందుకు? అదే కొంచెం ఓపిక తెచ్చుకొని తిరిగినాం అనుకో ఒక సాటిస్ఫాక్షన్. తర్వాత చూసుకుందాం సిక్ అయితే. అండ్ ప్రజెంట్ వచ్చేసి కనక్ భవన్ అండ్ అయోధ్యలో చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి. దాంట్లో కొన్ని ఇవాళ ఎక్స్ప్లోర్ చేద్దాం. మోస్ట్లీ ఇవాళ నాకు తెలిసినంతవరకైతే 2 చూస్తాం కావచ్చు. రామ్కి పైడి అదొక ఘాట్, అది సూర్యవన్ ఘాట్, అది ఘాట్. అండ్ ప్రజెంట్ మనం పోయేది కనక్ భవన్. దీంతో స్టార్ట్ చేద్దాం. అండ్ లాస్ట్ వరకు చూస్తే మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఎటు పోతున్నామో కనిపిస్తుంది. అప్పుడు రివీల్ చేస్తా. ఇప్పుడు ఏం చెప్పదలుచుకోలేదు. అండ్ అది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్. నెక్స్ట్ వెళ్ళేది. సరే, కనక్ భవన్లో కలుద్దాం మళ్ళా. కనక్ భవన్ అండ్ ఈ టెంపుల్ మనం ఉన్నది అయోధ్యలో కాబట్టి మోస్ట్లీ అందరికి అర్థమైపోయి ఉంటుంది ఇది ఏ భవన్, ఏ మందిర్ అని చెప్పేసి. సీతారాం. కానీ దీని హిస్టరీ తెలుసుకుంటే మాత్రం ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మన నార్త్ ఇండియాలో, నార్దర్న్ సైడ్ ఆఫ్ ఇండియాలో ఒక టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సంథింగ్ ఏదో బుందేలా టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి ఉంది. తర్వాత ఎగ్జాక్ట్ నాకు కూడా అంత అవ్వాలి. సీతారాం. అండ్ మళ్ళీ చెప్తున్నా, మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్, మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్, హిస్టారిక్ ప్లేసెస్ మోస్ట్లీ మథుర, బృందావన్, అయోధ్యలో క్లోజ్ అయ్యి ఇప్పుడే దర్శనం అయ్యింది. సో నాకు ఇక్కడ చెక్ చేసిన ప్రకారం అయితే ఇది ఒక బుందేలా స్టైల్. ఇంతకుముందు చెప్పినా కదా, ఇది ఒక బుందేలా స్టైల్, ఒక యూపీ అండ్ మధ్యప్రదేశ్ ఆ టైప్ ఆఫ్ స్టైల్ ఇది. కాకపోతే జనరల్గా అయితే దీన్ని హౌస్ ఆఫ్ గోల్డ్ అని చెప్పేసి పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ రాముడు పెట్టుకునే కిరీటం కానీ అండ్ సీతాదేవి పెట్టుకునే అన్నీ కూడా బంగారంతో చేసి ఉంటాయి. కానీ నేను ప్రజెంట్ చూసింది అలా లేకుండా ఒక చిన్న వైట్ టోపీ అండ్ వైట్ ధోతి. మేబీ వాళ్ళ అకేషన్ ఉంది కావచ్చు, లేదా ఆ గోల్డ్ పెట్టేది ఓన్లీ అకేషన్ రోజే ఉంటుంది కావచ్చు, మేబీ తెలియదు. బట్ లార్డ్ రామ్ అలా చూసినా ఇలా చూసినా చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ టెంపుల్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే నేను అయోధ్యలో తిరిగిన హనుమాన్ గడి టెంపుల్ అండ్ అయోధ్య టెంపుల్తో కంపేర్ చేసుకుంటే ఇది ఒక డిఫరెంట్ స్టైల్. అండ్ మథురా, బృందావన్తో కంపేర్ చేసుకున్నా కానీ ఇది ఒక డిఫరెంట్ ఆర్కిటెక్చర్. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి హనుమాన్ గడికి, అయోధ్యకి చాలా దగ్గర. నాకు నిన్న టైం దొరకలే కాబట్టి నేను రాలేదు. కానీ చాలా పక్కకు. ఇక్కడ నుంచి చూస్తే హనుమాన్ గడి అండ్ అయోధ్య గోపురాలు కనిపిస్తుంది అంత దగ్గర.
సరే ఇంకొక ఓవరాల్ లుక్ చూపిస్తా. ప్రజెంట్ వచ్చేసి రామ్కి పైడి సరియు ఘాట్ అని కూడా అంటారు. అండ్ ప్రజెంట్ ఐ మీన్ ఇది డే టైం వ్యూ కాదు, ఆఫ్టర్నూన్ టైం వ్యూ కాదు, ఈవినింగ్ టైం వ్యూ ఇది. ఒక నిమిషం చూపిస్తా. బాగున్నారు ఇక్కడ చూసినా కానీ టెంపుల్ 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 టెంపుల్. స్పిరిచువాలిటీ కావాలనుకుంటే ఓన్లీ స్పిరిచువాలిటీ కోసం వస్తే కనుక యూపీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ మొత్తం వరల్డ్ వైడ్లో. ఎందుకంటే ఇక్కడనే శ్రీకృష్ణ, ఇక్కడనే రామ్ అండ్ ఇక్కడనే శివ. అండ్ ఈవినింగ్ ఇదే ఏరియాలో ఆరతి ఉంటుంది. అండ్ అది చూడడానికి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ మనకు అంత టైం లేదు, మనకు ప్లానింగ్ ఉంది ఈవినింగ్. సో అందుకే మనం ఈవినింగ్ ఆరతికి అటెండ్ అవ్వలేదు. కానీ చూడొచ్చు, బాగుంది. ఇక్కడ కనిపిస్తుందా, ఇది ఘాట్, ఒక రివర్. కానీ ఎండాకాలం కదా, మనుషులు డిహైడ్రేట్ అయిపోతున్నారు, చెరువులు కావా. వావ్, గల్లీ గల్లీ మొత్తం స్పిరిచువల్ గల్లీ ఇక్కడ అనిపిస్తుంది. యాక్చువల్గా నిన్న మనం పెట్టే టెంపుల్ పోయినాం కదా, సో మనం పోయింది డిఫరెంట్ రూట్లో. యాక్చువల్లీ అది రామ్కి పైడి నుంచి వెళ్తే కనుక మనకి మంచి వ్యూ ఉంటుంది. ఒక్క నిమిషం చూపిస్తా. వీణా, ఇది నుంచి మంచి ఎంట్రీ ఇస్తే మంచి వైబ్ ఉంటుంది. చూద్దా ఇంకా ముందుకెళ్ళి. ఇంతకుముందు వచ్చేదారిలో ఇక్కడ నుంచి మన కనక్ బాబా నుంచి వచ్చేదారిలో దగ్గర 1.72 కిలోమీటర్స్ దాకా ఉన్నది. చిన్న చిన్న గల్లీలు, చిన్న చిన్న అంటే ఒక మనిషి ఒక బండి, చిన్న టూ వీల్ వెహికల్ పట్టేంత స్పేస్ మాత్రమే ఉంది. ఆ స్పేస్ నుంచి వచ్చిన వీడియోస్ ఇద్దామనుకున్నా, మంచిగా అనిపించింది. కాకపోతే బీభత్సమైన కోతులల్లా చెప్పినా కదా, కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలుకే ఎక్స్పెన్సివ్ గ్యాడ్జెట్స్ కాబట్టి చూసుకోవాలి. స్పెక్స్, క్యాప్, గ్యాడ్జెట్స్, ఫోన్స్ ఇట్లాంటివన్నీ జర భద్రంగా పెట్టుకుంటేనే నిమ్మలం. ఈ రూట్లో ఆ మిడిల్లో ఉండి ఒక షాట్ కొడితే భలే ఉంటుంది. కానీ మనకు అదృష్టం లేదులేండి, మనం తీయలేము. అండ్ హనుమాన్జీ ఓ ఇక సైడ్ పాత్వేలో కూడా
మనకి రామాయణానికి సంబంధించిన స్టోరీ ప్రోటోటైప్స్ అంటే చిన్న చిన్న క్లిప్స్ ఒక్కొక్క సీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అగోంది రోడ్డుకి అవతల ఇవతల మంచి మంచి సీన్స్ పెట్టింది. నైస్. ఈ సీన్ మోస్ట్లీ అందరికి ఐడియానే ఉంటుంది. రావణుని లంక, హనుమాన్జీ. రావణుని ఇది హనుమాన్ని పట్టుకొని ఇక అసలుకి ఎటువంటి అస్త్రం కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. పొద్దునే చెప్పినా కదా మన ఈవినింగ్ ఇంకో ప్లేస్కి వెళ్తున్నామని. సో ఆ ప్లేస్ వచ్చేసి యాజ్ పర్ సనాతన్ ధర్మ ద ఫస్ట్ సిటీ ఆన్ ద ఎర్త్, ద ఫస్ట్ సిటీ ఆన్ ద ఎర్త్ కాశీ. కాశీ, వారణాసి, బనారస్ చాలా పేర్లు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి వెళ్ళి కాశీకి ఒక 5.5 hours డ్రైవ్. సో ఆల్రెడీ బస్ బుక్ చేసుకున్నా. టైం వచ్చేసి 3 o'clock, 4 o'clock బస్. వెయిటింగ్. యాక్చువల్లీ నేను కాశీకి వెళ్తా అని అనుకోలేదు. నేను మథుర, బృందావన్, అయోధ్య అనుకొని స్టార్ట్ అయినా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్తున్నా విత్ నో ప్లాన్, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ద మోస్ట్ సీక్రెట్ ప్లేస్, గంగా రివర్, శివయ్య. సరే, ఇక మిగతా ముచ్చట్లన్నీ కాశీలో మాట్లాడుకుందాం. సరేనా? కాశీలో కలుద్దాం.